నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అనుష్క గారి హోర్డింగ్ కారణంగా 40 యాక్సిడెంట్లు జరిగాయంట. ఇది ఎక్కడ, ఎప్పుడు అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. అనుష్క వల్ల ఎంత పెద్ద డ్యామేజా? యాక్చువల్గా ఇది 15 years పూర్తి చేసుకుంది కాబట్టి క్రిష్ ఒక సందర్భంలో చెప్పాడు, వేదం సినిమా వచ్చి 15 years సందర్భంగా ఓ సందర్భంలో చెప్పాడు. బట్ క్రిష్ అంటే ఒక మీనింగ్. యాక్చువల్గా చెప్పాలి అంటే తన ఊరికే ఏ విషయం ఎప్పుడు ఎక్కడ చెప్పడు. ఇప్పుడు క్రిష్ ఈ విషయం చెప్పడానికి కూడా దానికి చాలా వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగిందో చెప్పాడు. నెంబర్ 1, ఆ టైంలో వేదం అప్పటి వరకు అనుష్క ఒక మంచి గ్లామర్ డాల్ హీరోయిన్. ఆ జింతాక చితాలో కూడా నడుము గిల్లడం ఇవన్నీ చూస్తూనే వచ్చాం మనం. నెక్స్ట్ అంతకుముందు ఏంటి, అరుంధతిలో ఒక పవర్ఫుల్ పాత్ర. ఇన్ని చేసినప్పుడు వేదం సినిమాలో ఒక వేశ్య పాత్ర చేసింది. అక్కడేంటి, వెనక వైపు ఇట్లా తిరిగి స్లీవ్లెస్ జాకెట్, ఇక్కడ నుంచి ఇక్కడ నడుము ముడతలు కనబడడం, అలా వెనక్కి తిరిగి చూసే పోస్ట్. అది పంజాగుట్ట దగ్గర వేశారు, నాగార్జున సర్కిల్ కింద. జనాలు ఏంటంటే ఇట్లా చూసుకుంటే వెళ్ళి వీడు వాడిని గుద్దడం, వాడు వీడిని గుద్దడం జరిగింది. కొంతమంది ఆగి ఇట్లా చూస్తూ ఉంటే అటు నుంచి ఫాస్ట్గా వచ్చేవాడు ఊరుకోడుగా వీడిని గుద్దితే వీడి ఇటు పడడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఆ సిట్యువేషన్ని ఇప్పుడు ఎందుకు చెప్పాడు అంటే, స్టిల్ 15 ఏళ్ళు అయింది మా వేదం రిలీజ్ అయ్యి, ఇప్పటికీ సిట్యువేషన్ అలాగే ఉందిరా, చూసుకొచ్చావండి అని ఈయన చెప్పింది. ఇప్పుడు ఏమయ్యాయంటే అంతకు మించి ఇదే పంజాగుట్ట రోడ్డు మీద నాగార్జున సర్కిల్ నుంచి మనం జస్ట్ ఈ కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గరకు చూస్తే ఫస్ట్ మన ఆర్కే సినీప్లెక్స్ ఆపోజిట్లో స్క్రీన్ పెట్టారు. స్క్రీన్లో యాడ్లు వస్తూ ఉంటాయి, ఇట్లా యాడ్స్ అంటే మొత్తం అది టీవీ స్క్రీన్ యాడ్సే. ఇట్లా చూసుకుంటే ఎక్కడికి వెళ్తావు, ఎవరిని గుద్దుతావు? ఆ రోడ్డు మీద ఉండే సిగ్నల్స్ ఎంత పవర్ఫుల్ సిగ్నల్స్ నీకు తెలియదు. అసలు కదలవు అవి. ఉండేవి రెండే, TV9 తర్వాత మన ముగ్ధ బర్త్ ప్లేస్. అది ఒకప్పుడు హార్లీ డేవిడ్సన్ ఉండేది. ఇక ఇటు వస్తే ఇది ఆర్కే సినిప్లెక్స్ మన ఎల్వి ప్రసాద్ దగ్గర యూటర్న్. ఇది పొజిషన్ చాలా రద్దీగా ఉండే ప్రాంతం బేసికలీ. ఒక్కసారి సిగ్నల్ పడిందంటే కనీసం ఒక పావు గంట లేని నువ్వు అక్కడ నుంచి బయటపడలేవు. సిగ్నల్ వరకు రాలేవు, బయటపడడం తర్వాత సంగతి దేవుడు ఎరుగు. ఇట్లాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్ స్క్రీన్లు ఏర్పాటు చేసావు. ఇంకొకటి చెప్తున్నా, మోస్ట్లీ ఒకప్పుడు హోర్డింగ్స్ని కల్చర్ తీసేశారు. ఎందుకంటే వర్షాలు ఇవన్నీ వచ్చినప్పుడు అవి మీద పడి ప్రాణాలు పోతున్నాయని. అంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే పైన కావాలని వాడు అది పెట్టేసుకొని హోర్డింగ్లు వేసేసుకుంటున్నాడు. హోర్డింగ్ ఈజ్ ఎ క్లోజ్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు నదిలో వెళ్ళే ఓడలు కూడా ఆ హోల్స్ ఎందుకు పెట్టుకుంటారు? డిఫరెంట్ గాలిని బ్యాలెన్స్ చేస్తా వెళ్ళొద్దు అది అటు ఇటుగా. అంత ఉన్నప్పుడు పైన ప్రకృతి అంత పెద్ద బిల్డింగ్ పైన గాలి ఒక ఫోర్స్లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని మూసేస్తున్నావు అడ్డుగా. మూసేసేపటికి అదేంటంటే ఆ ఈదురు గలవల అక్కడి నుంచి పైనుంచి పడుతుంది. ఆ ఇనుప కడ్డీలు అక్కడ పైన నువ్వు 100 కిలోల ఇనుప కడ్డీలు మనిషి మీద పడంగానే తలబగిలో ఏది ఈ పిరిగో చచ్చిపోతున్నాడు వాడు. దీన్ని మనం అరికట్టాలంటే ఏం చేయాలి? లైసెన్స్ ఉన్న దగ్గరే హోర్డింగ్స్ పెట్టాలంటే ఆ స్ట్రాంగ్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఇంతలావు ఉంటాయి పైన హోర్డింగ్స్, లైట్ పెట్టేవి. అవి గాలి వచ్చినా భూకంపం వచ్చినా ఉరగవు. అలాంటివి ఉండాలి. ఈ సున్నితమైనవన్నీ తీసేయాలి. ఆ నిర్ణయానికి తీసుకురాకుండా పూర్తిగా హోర్డింగ్సే ఉండొద్దు అని చెప్పారు. మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా హైవేల సిగ్నల్స్ దగ్గర రౌండ్ ఉంటాయి జెండాలు రౌండ్ అంటే అవి గాలి వస్తే డొర్లీ వెళ్ళిపోతాయే తప్ప ఎవరికి ప్రమాదం లేవనేది వాళ్ళ ఫీలింగ్. అట్లా వీటికి వచ్చారు. నెక్స్ట్ బ్లాక్ ఫిలిం కారద్దాలని నిషేధించారు. ఎందుకు? లోపల అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు, బ్లాక్ ఫిలిం వేసుకొని కిడ్నాపులు చేస్తున్నారు అనేది అభియోగం. బట్ యాక్చువల్గా అవి ఉండాలి. ఎందుకు చెప్పను, అవి పెట్టుకునేది ఎవరు అంటే సినీ రాజకీయ ప్రముఖులే. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు వైట్ గ్లాసు, మహేష్ బాబు వెళ్తున్నాడు, మహేష్ బాబు అని చెప్పేసి ఈడు చేస్తాడు కదా. సిగ్నల్ పక్కన మహేష్ బాబు ఉంటే ఇదేగా నువ్వు జరిగేది. నెక్స్ట్ మళ్ళీ అదే వెళ్తున్నావు, నీకు అక్కడ త్రిష కనబడింది, త్రిష నడిపేవాడిని కూడా చూపిస్తావు. అవును, వాడు కూడా ఇట్లా అంటాడు, ఇటేమైద్దో నీకు తెలియదు. వాడికి అది ఉండడమే సేఫ్. అదే రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల పెద్ద కార్లు వెళ్తాయి, దాంట్లో వాళ్ళు ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు పెద్ద ఎవరు దాకట్లేదు బేసిక్గా, ఎవరు హీరోలు కానీ. తర్వాత బేసిక్గా చెప్తున్నా అంటే అప్పుడు హోర్డింగ్స్ కూడా ఇలాగే ఉండే. ఇప్పుడు 15 years బ్యాక్ సిచ్యువేషన్. మరి ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత ఏం చేశారు,
ఆ హోర్డింగ్ కల్చర్ని ఏదో అంతవరకు పరిమితం చేశారా? ఇప్పుడు ఇంకా మెట్రోలు వచ్చాయి, మెట్రోల మీద వేసుకుంటున్నారు. ఓకే, అంటే టీవీ అది చాలా ప్రమాదం, నీకు అర్థం కావట్లా. నువ్వు కరెక్ట్గా కేబీఆర్ పార్క్ నుంచి టర్న్ అయితే చాలు, నీకు ప్రసాద్ ల్యాబ్స్ ఆఫీస్లో పైన పెద్ద టీవీ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక యాడ్, అరే ఇందాక ఒక యాడ్ వచ్చింది, ఏదో అయిపోయింది. నెక్స్ట్ చిరంజీవి వస్తాడు, చూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆ తర్వాత దీపికా పదకొండు వస్తుంది, వెంటనే నాగార్జున వచ్చేస్తాడు. నువ్వు అవన్నీ చూసుకుంటే ఇట్టనే ఉంటావు, వెనకాల వచ్చి నేను కుదురుతావు. మళ్ళీ నీకు వాడికి గొడవ, మళ్ళీ ట్రాఫిక్ జాము. నీ కార్కి చిన్న గీత రాసుకుపోయినా ఊరుకోవు కదా నువ్వు, ఖచ్చితంగా దిగుతావు. దిగి పక్క కాపు, నీ పంచాయతీ ఇంత. సో ఎంత కాదన్నా నష్టమే. యాడ్స్ ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. సేమ్ ఎందుకు క్రిష్ అంటే మీనింగ్ అన్నాను అంటే, సమయం సందర్భం లేకుండా క్రిష్ ఎప్పుడు మాట్లాడు. అట్లాగే అన్స్టాపబుల్ వేదిక పైనే క్రిష్ నేను హరిహర వీరమల నుంచి తప్పించుకుంటున్నాను ఆల్రెడీ అప్పుడే చెప్పేశాడు. మీ ఎవరికి అర్థం కాల. బాలయ్య గారు ఉన్నప్పుడు ఒక గేమ్ ఆడించాడు. ఆ గేమ్లో ఎప్పుడైనా మీరు లేట్ రావడం వల్ల, లేకపోతే అనుకున్న టైంకి రాలేకపోవడం వల్ల డైరెక్టర్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే క్వశ్చన్ అడిగాడు మొహం పైన. దానికి ఏదో ఒక రకంగా సమాధానం అయితే వచ్చింది. అక్కడే హీ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ లీవింగ్ ద ప్రాజెక్ట్. తర్వాత ఎప్పటికొకనే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, క్రిష్ తప్పుకున్నాడు అని. సో ముందుగానే క్రిష్ లేకుండా ఊహించుకుంటున్నారా ఎలా ఉంటుందని? ఏది ఫిలిం రిలేటెడ్గా? ఏ ఫిలిం? హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు నాకేం తెలియదు బేసికల్లీ. సో నౌ వాట్ ఎవర్. ఇక ఇక్కడ జరిగింది ఏంటి, అనుష్కని ఇది ఎందుకు చెప్పాడు అంటే, సేమ్ అదే పంజాగుట్ట మీద రోడ్డు అక్కడి నుంచి మన కేబీఆర్ వరకు అప్పుడు 15 ఏళ్ల క్రితం ఎలాగైతే ఉందో ఇప్పుడు అంతకు మించి తయారైంది. అప్పుడు కేవలం అనుష్క నడుము చూపించుకుంటే వెనక్కి తిరిగింది అంతే. ఇప్పుడు అనుష్కలు ఒక 100 మంది అనుష్కలు నడుమే కాదు, వాళ్ళంతా చూడు డ్యాన్స్లు వేసేస్తున్నారు అక్కడ. సో ఇట్లా తయారైంది. ఇప్పుడు ఈయన ఇది పెట్టడం వల్ల అట్లీస్ట్ మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాము, కొద్ది గొప్ప రీచ్ అయ్యి ఇది ఏమైనా అదే అంటే గురించి చెప్పాడు కాబట్టి ఒక 15 years బ్యాక్ అంటే అట్లా ఉండేది కానీ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రపంచ తారలు వచ్చి రోడ్లు తిరుగుతుంటే పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. నువ్వు అనుకుంటున్నావు కరెక్టే, ఉన్నాయి కొన్ని మొహాలు అదే పనిగా. ఇప్పటికీ ఖైరతాబాద్ మీద హోర్డింగ్ అంటే దానికంటూ ఒక సపరేట్ ఇది ఉంటుంది. ఇటు వెళ్ళేటప్పుడు ఇప్పటికీ ఇట్లా చూసుకుంటూ పోయేటోడు ఉన్నాడు, అదేంటో తెలియాలని చెప్పేసి సంథింగ్. సో అందుకు ఈవెంట్స్, స్పెషల్ ఈవెంట్స్ వచ్చిన, ఈవెన్ న్యూ ఇయర్ టైంలో కూడా ఎక్కువ పోస్టర్స్ చూస్తారు. ఎందుకంటే వాడు 1499 పెడతాడు, ఒక 999 పెడతాడు, ఒకటి ఇంకోటి పెడతాడు. వాడు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి చూడాలి. నువ్వు అదంతా చూసేది ఎంత, జస్ట్ 3 secondsలోనే చూడాలి. 3 secondsలో అక్కడున్న 3 పోస్టర్లు చూడాలి. సో నీ తలకాయ అటే ఉంటుంది, ఇటు ఉండట్లా. ఇక్కడ జరగాల్సిన ప్రమాదాలు జరుగుతుంది. రైట్ రైట్ ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.